హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి ఈరోజు క్లియర్గా మాట్లాడదాం. మొన్న జరిగిన నామినేషన్స్ తర్వాత నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఆ నామినేషన్స్ గురించి డిస్కస్ చేస్తూనే స్టార్ట్ అయింది నిన్నటి ఎపిసోడ్. తనూజతోనే ఫ్రేమ్ స్టార్ట్ అయింది. సో మొన్న నేను ఎపిసోడ్ గురించి చెప్పాను. నిన్న ఎపిసోడు మొన్న ఎపిసోడు రెండు ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత కూడా ప్రోమో తనూజ ప్రోమోనే వచ్చింది. తనూజకి సంబంధించిన ఆ ప్రోమో ఈరోజు జరగబోయే టాస్క్ గురించి నిన్న ప్రోమో వచ్చింది. నిన్న జరిగే టాస్క్ గురించి మొన్నటి ఎపిసోడ్లో తనూజనే ఆ ప్రోమో వచ్చింది. ఎందుకు వాయ్ నిన్న ఎపిసోడ్ స్టార్టింగ్ కూడా తనూజ డిస్కస్ చేస్తున్న తనూజ ఫ్రేమ్ వచ్చింది. అండ్ ఇంకా అక్కడ ఫోన్ పెట్టగానే తనూజనే చూసి తనూజనే కొంచెం ఎక్సైట్ అయ్యి ఇంటి నుంచి ఎవరైనా ఫోన్ చేస్తారేమో, బిగ్ బాస్ అందుకే ఇక్కడ ఫోన్ పెట్టారని కొంచెం ఎక్సైట్ అయిన ఆ ఫ్రేమ్ కూడా మనం చూసాం నిన్న ఎపిసోడ్లో. సో ఫస్ట్ ఒక 2-3 ఫ్రేమ్స్ తనూజతోనే స్టార్ట్ అయినాయి. అండ్ ఇంకా ఫస్ట్ ఫోన్ వచ్చినప్పుడు అక్కడ సంజన ఇంకా రీతు వీళ్ళు కొంతమంది కంటెస్టెంట్స్ కూర్చున్నారు. తనూజ మాత్రం ఎక్కడో వెనకాల కూర్చున్నారు. ఫోన్ రింగ్ అవడంగానే సూపర్ ఫాస్ట్గా సూపర్ ఉమెన్లో వచ్చి వెంటనే పిక్ చేశారు ఫోన్ తనూజ. అసలు షాక్ అయ్యాను నేను. అక్కడ వాళ్ళందరూ ఉన్నారు, ఏదున్నా తనకి ఫోన్ ఇవ్వాలి అంటే బిగ్ బాస్ చెప్తారు ఎవరు మాట్లాడాలి అనేది. సో అంత ఫాస్ట్గా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కకి నెట్టేసి తను ఫోన్ లిఫ్ట్ చేయడం ఏంటో మరి. గేమ్ అంతా కూడా గేమ్, ఫాస్ట్గా ఉండాలి అన్నిటిలో అన్న తన ఇంటెన్షన్గా అనిపిస్తుంది ప్రతి దాంట్లోనూ. ఓకే, సో మొత్తానికి నిన్న ఎపిసోడ్ కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా పీస్ఫుల్గా, ఎటువంటి గొడవలు లేకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా బాగుంది, చూడాలనిపించింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు ఏం చేస్తారు ఈ టాస్క్ని అనేది కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది నిన్న ఎపిసోడ్, అయితే బాగుంది. ఎస్పెషల్లీ మనం సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడుకోవాలి. నేను ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత హౌస్లోకి వచ్చిన తర్వాత నేను మొత్తం సుమన్ శెట్టిని అబ్జర్వ్ చేస్తున్నా. అందరూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, మింగిల్ అయ్యి అందరూ క్లోజ్గా ఉంటున్నారు, ఏదైనా టాస్క్ పెట్టిన యాక్టివ్ ఉంటున్నారు. ఆయన మాత్రం అసలు ఒక 2-3 డేస్ అసలు ఏం మాట్లాడలేదు. 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత నేను ఎపిసోడ్లో జస్ట్ ఒకటే ఏదో ఒక మాట మాట్లాడతాడు ఆయన, అదే చూశాను. ఏంటి ఇంత సైలెంట్గా ఉంటున్నాడు అసలు ఈయన, మనకెందుకు, అసలు మనం ఈ హౌస్లోకి ఎందుకు వచ్చామో, అసలు ఈ గేమ్స్ ఏంటో, ఈ టాస్క్లు ఏంటో, మనం ఈ హౌస్ నుంచి త్వరగా వెళ్ళిపోతే బెటర్ ఏమో అన్నట్టు అనిపించేది ఆయన ఫేస్ చూస్తే. కానీ తర్వాత ఆయన నిజంగా ఫ్యాన్ ఫాలోయింగ్, బయట ఆయన స్టాండ్ తీసుకుని మాట్లాడే విధానం, అంటే ఆయన ఏం చేసినా ఫ్యాన్స్కి నచ్చేలా ఉంది. సిచ్యువేషన్ బట్టి ఆయన ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, అనవసరమైన వాటిల్లోకి వెళ్లకుండా మనకి ఏదైతే ఇంపార్టెంట్, మనం ఎక్కడైతే వాయిస్ రేస్ చేసి మాట్లాడాలి అనుకున్న దాని దగ్గరే ఆయన మాట్లాడుతూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. హౌస్లో ఆయన నిజంగా సూపర్, ఎవరికి లేనంత పాజిటివ్ ఆయనకుంది. ఇప్పుడు ఎవరొకళ్ళు ఒక నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ తనూజ టాప్లో ఉంది అంటున్నారు, తనూజని ఎవరైనా టార్గెట్ చేస్తే వేరే వాళ్ళకి నెగిటివ్ అవుద్ది. మొన్న జరిగిన నామినేషన్స్లో కూడా సుమన్ శెట్టి గారు అసలు తనూజని నామినేట్ చేయను, తను బాగా ఆడుతున్నారు, నాకంటే స్ట్రాంగ్ తను, సో నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటాను, నేను పరిగెత్తలేకపోయాను అని చెప్పినా కూడా అక్కడ అఫ్కోర్స్ నామినేషన్ చేసింది సుమన్ శెట్టినే అయినప్పటికీ కూడా అది కూడా ఆయనకి ప్లస్ అవుతుంది, ప్లస్ అయినట్టే. సుమన్ శెట్టికి ఓటింగ్ తగ్గే ఛాన్సే లేదు, ఆయనకి అలాగే స్టేబుల్గా ఉంది. నిన్న ఎపిసోడ్ తర్వాత ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారని చెప్పుకోవచ్చు. అసలు ఆయన ఆ ఇన్నోసెంట్ ఫేస్తో అమాయకంగా బిగ్ బాస్ ఏదైతే టాస్క్ ఇచ్చాడో ఆ టాస్క్ని చక్కగా కంప్లీట్ చేశారు. కాకపోతే ఫస్ట్ ఆ చిట్ ఇచ్చిన తర్వాత, ఆ చిట్ చూసిన తర్వాత తనకి అర్థం కాలేదు, అండ్ ఇంకా స్పెట్స్ లేదు, సరిగ్గా కనిపించట్లేదు అని రిక్వెస్ట్ చేస్తే ఇంకొక రెబల్గా దివ్యాని ఇచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి నిన్న సూపర్గా కంప్లీట్ చేశారు టాస్క్, వాళ్ళిద్దరూ రెబల్స్గా. అయితే నిన్న వీళ్ళు టీమ్స్గా ఫామ్ అయిన తర్వాత, ఎవరికి వాళ్ళే టీమ్స్గా అయిపోయిన తర్వాత ఆరెంజ్, పింక్, బ్లూ ఈ 3 టీముల్లో పాపం సంజన గారిని పక్కన పెట్టేశారు. సంజన గారిని ఎవరు తీసుకోలేదు టీంలోకి. రీతు పవన్ని తీసుకున్నారు, ఇటు రాముని వీళ్ళు తనుజ వాళ్ళు తీసుకున్నారు, అండ్ ఇంకా ఈ సుమన్ శెట్టిని వీళ్ళు దివ్య టీంలో వీళ్ళు తీసుకున్నారు. అయితే భరణి టీంలో వీళ్ళు తీసుకున్నారు. సో నిన్న అంతా బాగుంది. కళ్యాణ్ మాత్రం పాపం అనిపించింది కళ్యాణ్ చూస్తే.
అందరిలోనూ డెవలప్ అవుతూ గేమ్లో తనను తను మార్చుకుంటూ ఫస్ట్ 2 వీక్స్లో తనకు కనిపించట్లేదు అని చెప్పేసి అందరూ చెప్పారు. తర్వాత శ్రీజ వచ్చిన తర్వాత శ్రీజ కూడా తన గేమ్ గురించి చెప్పిన తర్వాత ఏదైతే బాండింగ్ ఉందో ఆ బాండింగ్లో స్టక్ అవ్వకుండా బాండింగ్ నుంచి బయటకు వచ్చి తనను తను మార్చుకుంటూ అన్నిటిలోనూ యాక్టివ్గా ఉంటూ ఇలా ఫ్లిప్ చేశాడు గేమ్ని. టాప్లో ఇప్పుడు డెఫినెట్గా కళ్యాణ్ టాప్లో ఉన్నారు. మంచి ఓటింగ్ ఉంది. తనూజాకి కళ్యాణ్కి బ్యాలెన్స్డ్గా ఉంది. కళ్యాణ్ కొంచెం ఓవర్కమ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ బిగ్ బాస్ టీం కళ్యాణ్ని తొక్కాలని చూస్తున్నారు, పక్కకి నెట్టాలని చూస్తున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బికాజ్ ఎందుకంటే చూస్తున్న ఎపిసోడ్స్ ప్రకారం కొంతమంది లైవ్ చూస్తున్నారు. ఆ లైవ్లో చూస్తున్న కొన్ని కళ్యాణ్కి సంబంధించి పాజిటివ్ అయ్యే కొన్ని ఎపిసోడ్స్లో రాకుండా ఆ సీన్స్ అన్నీ కూడా లేపేస్తున్నారు ఎడిటింగ్లో. ఎపిసోడ్లో అవన్నీ కూడా చూపించట్లేదు. జరిగేవన్నీ కూడా అవి చూస్తే కళ్యాణ్కి ఇంకా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇంకా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. నామినేషన్స్ గురించి, కళ్యాణ్ ఇమాన్యుయల్తో జరిగిన డిస్కషన్ గురించి, ఇటువంటి కూడా మాట్లాడిన విధానం, కళ్యాణ్ చెప్పే విధానం, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంది. అవి కూడా ఉంటే ఎపిసోడ్లో కళ్యాణ్కి ఇంకొంచెం ప్లస్ అయ్యేది. కానీ అవి కావాలని లేపేస్తున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో బిగ్ బాస్ టీం వాళ్ళకి తెలియాలి. సో అయితే నిన్న జరిగిన టాస్క్లో మొత్తానికి బిగ్ బాస్ ఫస్ట్ ఒక టాస్క్ ఇచ్చారు. ముగ్గురిని వాళ్ళు కూర్చున్న ప్లేస్లో నుంచి లేపేసి మీరు కూర్చోవాలి ఆ ప్లేస్లో అని చెప్పేసి బిగ్ బాస్ వీళ్ళకి చెప్పారు. రెబల్స్గా ఉన్న సుమన్ శెట్టి అండ్ ఇంకా దివ్యకి. వీళ్ళిద్దరికీ చెప్పిన తర్వాత దివ్య చాలా ఈజీగా ముందు భరణిని లేపేసి తర్వాత పవన్ని లేపేసి, అంటే వాళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారు, వాళ్ళిద్దరిని లేపేసి తర్వాత గౌరవ్ అండ్ ఇంకా రీతు, వీళ్ళ నలుగురిని లేపి కూర్చుంది దివ్య చాలా ఈజీగా. సో వీళ్ళ నలుగురిలో నుంచి వాళ్ళు కంటెండర్షిప్లో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేట్ చేసిన విధానంలో రెబల్స్ ఎవరు అనేది హౌస్మేట్స్ గెస్ చేయకుండా ఉండాలి. అది దివ్య ఆలోచించి ఇక్కడ వాళ్ళ టీంలో ఉన్న కళ్యాణ్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ టీంకి చెప్పారు. ఎంత అన్యాయం అండి ఇది, అసలు ఎంత అన్యాయం. అఫ్కోర్స్ అక్కడ స్మార్ట్గా ఆలోచించారు దివ్య. మన టీం నుంచి కళ్యాణ్ని మనం ఎలిమినేట్ చేస్తే ఎవరికి డౌట్ రాదు అని చెప్పారు. అక్కడ భరణి ఉన్నారు, రీతు ఉంది, గౌరవ్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కళ్యాణ్ కాకుండా. భరణికి దివ్యకి బాండింగ్ గురించి అందరికీ తెలుసు. భరణిని ఎలిమినేట్ చేసినా ఎవ్వరికీ తెలియదు కదా, డౌట్ రాదు కదా. ఇప్పుడు కళ్యాణే ఎందుకు, భరణిని ఎలిమినేట్ చేస్తే ఎవరికి డౌట్ రాదు, వాళ్ళకి మంచి బాండింగ్ ఉంది. దివ్య డెఫినెట్గా భరణిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు అని అనుకుంటారు అందరూ. అండ్ ఇంకా వాళ్ళు ఆపోజిట్ టీములో ఉన్నారు కాబట్టి భరణిని ఎలిమినేట్ చేస్తే వీళ్ళు కళ్యాణ్ కొంచెం టాస్క్లు అన్నీ బాగానే ఆడతాడు కాబట్టి వీళ్ళు విన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ టాస్క్లో వాళ్ళు ఓడిపోయారు. ఇమాన్యుయల్, రాము రాథోడ్ వాళ్ళిద్దరూ గెలిచారు ఆ నెక్స్ట్ పెట్టిన ఆ టాస్క్లో, ఆ బ్యాలెన్స్ చేయడంలో, డంబెల్స్ బ్యాలెన్స్ చేసే టాస్క్లో రాము ఇద్దరు బాగా ఆడారు. అదే అక్కడ ప్లేస్లో అక్కడ ఒక మోకాలతో బ్యాలెన్స్ చేసి అక్కడ డంబెల్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఇటువైపు మోకాలతో పట్టుకొని అటువైపు అవి డంబెల్స్ని బ్యాలెన్స్ చేయాలి. అక్కడ కొంచెం దివ్య నిలబడడానికి కొంచెం ఇబ్బంది పడింది అనిపించింది ఆ టాస్క్లో. అదే కళ్యాణ్ నుండి ఉంటే ఆ టాస్క్ని డెఫినెట్గా ఈజీగా ఆడేవాడు మేబీ అనిపించింది నాకైతే. సో ఇక్కడ కళ్యాణ్ని ఎలిమినేట్ చేసేసి కళ్యాణ్కి ఏమీ తెలియకుండా పాపం మళ్ళీ వీళ్ళు ఆ మిల్క్ తాగే టాస్క్ ఇచ్చినప్పుడు ఆ మిల్క్ తాగుతున్నప్పుడు కళ్యాణ్ వచ్చేసాడు. కళ్యాణ్ వచ్చిన తర్వాత దివ్యను సుమన్ శెట్టి ఇద్దరు అబ్బాయి ఎంత బాగా మేనేజ్ చేశారు. ఆ సెకండ్ చిట్ ఆ స్లిప్ తీసుకుంటున్నప్పుడు కళ్యాణ్ వచ్చాడు, అక్కడ ఎంత బాగా మేనేజ్ చేశారు. ఆ కింద పాలు తాగుతున్నాడు మన సుమన్ శెట్టి, అక్కడికి కూడా కళ్యాణ్ వచ్చి ఏదో మేనేజ్ చేశారు, నిమ్మకాయ రసం కలుపుకుంటున్నారా అది ఇది అన్నాడు. నువ్వు అక్కడ కూడా మళ్ళీ అక్కడ ఎవరన్నా వస్తున్నారేమో చూడు, నువ్వే చూడు అక్కడ అని కళ్యాణ్నే నిలబెట్టి వీళ్ళు హ్యాపీగా టాస్క్ కంప్లీట్ చేశారు, ఎలిమినేట్ చేశారు. అక్కడ ఎవరైనా వస్తున్నారని చెప్పి అక్కడే కాపులాగా పెట్టుకున్నారు. కళ్యాణ్ని ఎంత బాగా వాడుకున్నారు. ఈ వీకెండ్ ఎపిసోడ్లో తెలుస్తుంది పాపం కళ్యాణ్కి, అప్పటి వరకు ఎవరు చెప్పరు నాకు తెలిసి. ఆ వీకెండ్ ఎపిసోడ్లో మేబీ ఆ క్లిప్స్ ఏమన్నా ప్లే చేసి కళ్యాణ్ చూసుకో ఏం జరిగిందో నీ వెనకాలంటే కింద పిల్లిలాగా పాలు తాగుతున్న సుమన్ శెట్టి, కవర్ చేసిన దివ్య, ఎలిమినేట్ చేసింది వాళ్ళిద్దరూ రెబల్స్గా నిన్ను ఇలా చేశారు అని చెప్పేసి చెప్తే కళ్యాణ్ షాక్ అవుతాడనమాట. సో మొత్తానికి నిన్న ఆ టాస్క్ రెబల్స్గా వాళ్ళిద్దరూ బాగానే కంప్లీట్ చేశారు, ఎవరు గెస్ట్ చేయలేకపోయారు.
ఇక్కడ గెలిచిన వాళ్ళకి ఆ సెకండ్ టాస్క్లో గెలిచిన వాళ్ళకి ఒక సేఫ్టీ కార్డ్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆ గ్రీన్ కార్డ్ టీంలో ఎవరైనా ఒకళ్ళు తీసుకోవచ్చు. ఆ కార్డు వచ్చిన వాళ్ళు ఈ కంటెండర్షిప్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, వాళ్ళు సేవింగ్లోనే ఉంటారు, సేవ్ అయ్యే ఉంటారు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. నాకు అనిపించింది ఇక్కడ మేబీ తనూజ ఈ సేఫ్టీ కార్డు నేనే తీసుకుంటాను, నేను కెప్టెన్ ఇప్పటివరకు అవ్వలేదు కదా, నేను కెప్టెన్ అవుతాను, కంటెండర్షిప్లో నేనే సేవింగ్లో ఉండాలి అని ఆలోచించే సాహసం ఏమైనా చేస్తుందా అనిపించింది. కానీ తను ఇక్కడ బాగా ఆలోచించి ఇమాన్యుయల్కి వెంటనే ఇవ్వడం అనేది నాకు బాగా నచ్చింది. అక్కడ డెసిషన్ బాగా తీసుకున్నారు. స్ట్రాటజీ అంటే ఇది, సో ఇలా ఉండాలి ఫెయిర్గా స్ట్రాటజీ. సో అంటే కోర్స్ ఇక్కడ స్ట్రాటజీ ఉంది. సో మేబీ మళ్ళీ అక్కడ తనే తీసుకున్నా అది నెగిటివ్ అవుద్ది, ఇవ్వడం వల్ల పాజిటివ్ అయింది చాలా. ఓకే, సో అక్కడ ఆ గ్రీన్ కార్డు ఇమాన్యుయల్కి ఇచ్చేశారు. వీళ్ళిద్దరూ బాగానే ఫుల్ఫిల్ చేశారు ఆ టాస్క్ని. మళ్ళీ రేపటి రోజున ఎలా ఉంటుంది, ఇంకొక టాస్క్ ఇచ్చారు డార్క్ రూమ్లో. సో ఆ టాస్క్లో ఎలా ఉంటుంది అనేది చూడాలి. అయితే ఇది అయిపోయిన తర్వాత పవన్ అండ్ రీతు వీళ్ళిద్దరూ కూర్చుని చక్కగా తినిపించుకుంటున్నారు. పనిష్మెంట్ మర్చిపోయి వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకోవడం, అదే తినిపించుకోవడం. మాట్లాడట్లేదు, మేము కూర్చున్నాం, మాట్లాడొద్దని చెప్పారు కానీ పక్కన కూర్చోవద్దు అంటే అందులో లాజిక్లు వెతుకుతున్నారనమాట. సో దివ్య మేబీ నాకు నెక్స్ట్ వీక్లో ఈ క్లిప్ చూపించి కంటెంట్ ఇస్తున్నారు మీరు, మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తే నేనేం ఆన్సర్ చేయాలి, మీకు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి అని చెప్పేసి తను అక్కడ మాట్లాడడం. అక్కడ రీతుకి కోపం వచ్చింది, హౌస్ లోపలికి వెళ్ళిపోయి బెడ్ మీద పడుకుంది. ఓకే, అక్కడ వెంటనే కళ్యాణ్ వెళ్ళి చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. అమ్మ పనిష్మెంట్ అంటే పనిష్మెంటే, మీరు మాట్లాడకూడదంటే పక్కన కూర్చుని మీరు తినిపించుకుని ఇదంతా చేయడం కాదు. పనిష్మెంట్ అంటే ఇంక మీరు పక్కన ఉండొద్దు, అసలు మాట్లాడొద్దు, పక్కన కూడా కూర్చుని తినిపించుకోవడాలు ఇవేం చేయొద్దు, అందుకే తను చెప్పింది కదా అర్థం చేసుకొని కళ్యాణ్ చెప్తుంటే రీతు రివర్స్లో ఫైర్ అయింది. అక్కడ రీతు మ్యాక్సిమం ఆడియన్స్కి నచ్చకపోవచ్చు అలా మాట్లాడడం. ఎందుకంటే ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే సార్, హౌస్ నుంచి మాత్రం బయటకు వద్దు అని చెప్పేసి చాలా ఇన్నోసెంట్గా స్టాండ్ తీసుకుని ఇద్దరూ అక్కడ మాట్లాడి ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే బట్ హౌస్లోనే ఉంటామని ఆయన నాగార్జున గారు అంత సీరియస్గా చెప్తే వీళ్ళు ఎంత రిక్వెస్ట్ చేశారని చెప్పేసి అక్కడ ఎక్స్క్యూజ్ జరిగింది. కానీ మరి ఇచ్చిన పనిష్మెంట్ ఓకే, ఇది ఎంత జరిగింది, ఎంత సీరియస్ తీసుకున్నారు, షోకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని మాట్లాడారు. ఎంత సీరియస్ ఇష్యూ కాబట్టి మనం ఆయన పనిష్మెంట్ ఏదైతే ఇచ్చారో క్యాప్టెన్గా దివ్య ఆ పనిష్మెంట్ని మనం పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. సరే మేబీ తను ఆ ఇంటెన్షన్తోనే చెప్పుండొచ్చు, నెక్స్ట్ వీక్ మళ్ళీ నాగార్జున గారు వచ్చి క్వశ్చన్ చేయొచ్చు అని తను అర్థం చేసుకుని ఉండొచ్చు, లేదంటే కళ్యాణ్ చెప్పినప్పుడైనా అర్థం చేసుకోవచ్చు. అంత రివర్స్ అయ్యి అంత ఫైర్ అయ్యి తను మాట్లాడాల్సిన అవసరం లేదు అని అనిపించింది. కళ్యాణ్ ఎవరికి చెప్పినా చాలా మెచ్యూర్డ్గా డీసెంట్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎవరి మీద ఫైర్ అవ్వట్లేదు. ఈవెన్ మొన్న రాము నామినేషన్స్లో కూడా రాము గురించి చెప్తూ, రాము నువ్వు గివప్ ఇస్తున్నావు, అలా ఇవ్వకు, అలా ఎందుకు ఇస్తున్నావు అని తనకి చెప్పే ప్రయత్నం చేశాడు. సో ఇక్కడ కళ్యాణ్ అందరికీ నచ్చుతున్నాడు. సో డెఫినెట్గా కళ్యాణ్ టాప్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి తనూజ ఓటింగ్ ఫస్ట్ నుంచి టాప్లోనే ఉన్నారు. తనూజని ఎవరైనా ఇప్పుడు బీట్ చేయగలరు అంటే మేబీ కళ్యాణే అయ్యుండొచ్చు. విన్నర్ తనూజ అని ఫిక్స్ అయిపోయారు కదా, మేబీ దాన్ని చేంజ్ చేసే అవకాశం కళ్యాణ్ గేమ్లో కనిపిస్తుంది. కళ్యాణ్ టాప్లోకి వచ్చే అవకాశం ఉంది. కామనర్స్ నుంచి కళ్యాణ్ విన్నర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కామనర్స్గా ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ బిగ్ బాస్ కొంతమందికే ఫెయిర్ చేస్తున్నారు, కొంతమందికి ఏమో అన్ఫెయిర్గా ఉంటున్నారు. ఇప్పుడు రీఎంట్రీ కూడా అలాగేనే చేశారు. ఇంకా నాగబాబు గారు సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన రీఎంట్రీ ఇచ్చారు, ఇటువంటివి కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా కొంచెం పోవాలి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా కొంచెం ఫెయిర్గా ఫీల్ అవ్వాలి అంటే కామనర్స్ నుంచి కళ్యాణ్ విన్ అయితే అందరూ అలా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ సిరీజ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపిస్తుంది. సో మొత్తానికి నామినేషన్స్ అయిపోయినాయి. కంటెండర్షిప్ గురించి ఈరోజు కూడా జరుగుతుంది, ఎవరు క్యాప్టెన్ అవుతారు అనేది చూడాలి. ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే మ్యాక్సిమం ఎక్కువ పర్సెంటేజ్ శ్రీనివాస్ సాయి హౌస్ నుంచి బయటకు వస్తారు అనిపిస్తుంది. శ్రీనివాస్ సాయితో పాటు రాము రాథోడ్ కూడా డేంజర్ జోన్లోకి వస్తారు. రాము ఇంటికి వెళ్ళిపోతాను, నాకు హోమ్ సిక్ అంటున్నారు కాబట్టి రాముకి ఓటింగ్ తక్కువ పడే ఛాన్స్ ఉంది. రాము బయటికి రావచ్చు. మేబీ అక్కడ తనూజ కానీ తనకున్న గోల్డెన్ బజర్ యూజ్ చేస్తే శ్రీనివాస్ సాయితో పాటు డేంజర్ జోన్లోకి ఎవరు వచ్చినా, ఇటు రాము వచ్చినా, ఈవెన్ సంజన వచ్చినా,
భరణి వచ్చినా ఎవరు వచ్చినా కానీ తన గోల్డెన్ బజర్ యూస్ చేసిందంటే శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారు. ఎందుకంటే శ్రీనివాస్ సాయికి తనూజాకి క్లాష్ ఉంది కాబట్టి, వాళ్ళిద్దరికీ పడట్లేదు కాబట్టి తనని నామినేట్ చేస్తూ క్వశ్చన్ చేస్తూ ఇలా నేను ఎవరిని అడుక్కోను, ప్రాధేయపడను, పోరాడతాను, కావాలంటే హౌస్ నుంచి బయటికి వెళ్తాను కానీ నేను హౌస్లో అట్లా డ్రామా చేయను అన్నట్టుగా శ్రీనివాస్ సాయి ఫస్ట్ నుంచి కూడా తనూజని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా శ్రీనివాస్ సాయి బయటకు వస్తాడు అనిపిస్తుంది. మరి ఈ వీక్ ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటికి ఎవరు వస్తారని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. క్యాప్టెన్సీ టాస్క్లో ఎవరు క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది? విన్నర్గా కళ్యాణ్ తనూజని కొంచెం ఓవర్కమ్ చేసి ఓట్లో ముందుకు వచ్చే ఛాన్స్ ఉందా? ఎవరి గేమ్ తనూజ వర్సెస్ కళ్యాణ్, వీళ్ళిద్దరిలో ఎవరు మేబీ విన్నర్ అయితే, వీళ్ళిద్దరిలోనే అయితే ఎవరయ్యే ఛాన్స్ ఉందనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.